ఈరోజు మనం ఒక చాలా ఫేమస్ స్వీట్ గురించి మాట్లాడుకుందాం. అబ్బా, దీన్నిష్టపడని వాళ్ళు ఉండరంటే నమ్మండి. కానీ ఇంట్లో చేద్దామంటే మాత్రం అమ్మో చాలా కష్టం అని వెనక్కి తగ్గుతారు. అదేనండి, మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమైన నోరూరించే బందరు లడ్డూ. ఆ మాట వింటుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా. బందరు లడ్డూ తినేటప్పుడు కలిగే ఫీలింగ్ అచ్చమిలాగే ఉంటుంది. ఆ మృదువైన క్రీమీ అనుభవాన్ని మాటల్లో చెప్పడం నిజంగా చాలా కష్టం. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. సరే, ఈ ప్రసిద్ధమైన స్వీట్ వెనకున్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని తయారు చేయడం ఎందుకంత కష్టం? దీనికి అంత అద్భుతమైన రుచి ఎలా వస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం రండి. అయితే మన పాకశాస్త్ర ప్రయాణం మొదలు పెడదాం. ఈ లడ్డూ పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని చారిత్రాత్మక బందరు అంటే మన మచిలీపట్నంలో అన్నమాట. పెళ్ళిళ్ళు పండగలు అంటే ఇది ఉండాల్సిందే. అందుకే దీన్ని ఎక్కువగా బయట కొంటూ ఉంటారు. కాని ఆ అసలైన టేస్ట్ మాత్రం ఇంట్లో చేస్తేనే వస్తుందని అంటారు పెద్దలు. ఇప్పుడు మనం చూడబోయే పద్ధతేదో మామూలుది కాదండోయ్. ఇది ఏకంగా 2 దశాబ్దాలుగా ఒక కుటుంబం ఎంతో రహస్యంగా పాటిస్తున్న వంటకం. వాళ్ళు పెళ్ళిళ్ళకి, పెద్ద పెద్ద ఫంక్షన్లకి చేసే ఆథెంటిక్ రెసిపీ ఇది. సో రిజల్ట్ అయితే పక్కాగా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఈ లడ్డూ తయారీలో మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన స్టెప్ ఇది. దీని బేస్ మొత్తం శనగపిండితో చేసే ఒక కరకరలాడే స్నాక్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని లోకల్గా కారప్పూస అంటారు. ఈ బేస్ ఎంత పర్ఫెక్ట్గా వస్తే మన లడ్డూ అంత అద్భుతంగా ఉంటుంది. ఈ 4 స్టెప్స్ చాలా చాలా ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, పిండి అస్సలు జారుగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. లేదంటే నెయ్యి ఎక్కువగా పీల్చేసి లడ్డు మొత్తం పాడైపోతుంది. ఇక వేయించేటప్పుడు బ్రౌన్ కలర్ రాకుండా కరకరలాడేలా చూసుకోవడం ఒక ఆర్ట్. ఇదే అసలైన టెక్నిక్ అన్నమాట. రైట్, ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లోనే అత్యంత కీలకమైన, చాలా స్పెషల్ అయిన భాగానికి వచ్చేశాం. ఈ స్వీట్కి దాని పేరు, ఆ యునీక్ టెక్స్చర్ ఇచ్చేది ఇదే. బందరు లడ్డూకి ఇంకో పేరు తొక్కుడు లడ్డూ. ఎందుకంటారా? ఎందుకంటే దాని పేరులోనే అసలు సీక్రెట్ ఉంది. తొక్కుడు అంటే దంచడం. ఆ స్మూత్గా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే టెక్స్చర్ వెనుకున్న మ్యాజిక్ ఇదే. ఈ రోజుల్లో మనం వాడే మిక్సర్ గ్రైండర్లు కూడా ఈ ట్రెడిషనల్ పద్ధతి ఇచ్చే ఫీల్ని, ఆ టేస్ట్ని తీసుకురాలేవు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ దంచే పని ఒక్కసారితో అయిపోదు. ఏకంగా 3 సార్లు 3 వేర్వేరు స్టేజ్లలో దంచాలి. అప్పుడే ఆ మిక్చర్ గరుకుగా ఉన్న దగ్గర్నుంచి వెన్నలాంటి స్మూత్ టెక్స్చర్కి మారుతుంది. ఇది చాలా ఓపికతో కష్టపడి చేయాల్సిన పని అయినా ఫైనల్ రిజల్ట్ చూస్తే ఆ కష్టమంతా మర్చిపోతారు. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ ఉంది. దంచుతున్నప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల మిశ్రమం వేడెక్కకుండా చూసుకోవాలి. ఒకవేళ అది వేడెక్కిందంటే మొత్తం గింజల పొడిలా అయిపోయి నెయ్యి బయటకొచ్చేస్తుంది. ఇక అంతే, లడ్డూ టెక్స్చర్ పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే మధ్య మధ్యలో ఆపుతూ నిదానంగా చెయ్యాలి. సరే, ఇక ఈ లడ్డూని పర్ఫెక్ట్గా చేయడానికి కావలసిన కొన్ని సీక్రెట్స్, కొన్ని ప్రో టిప్స్ చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న చిన్న విషయాలే పెద్ద తేడాని చూపిస్తాయి. లడ్డూలు చక్కగా ఉండకట్టాలన్నా, విడిపోకుండా ఉండాలన్నా పాకం పర్ఫెక్ట్గా రావడం చాలా ముఖ్యం. ఈ ఒక్క స్టెప్లో చిన్న తేడా వచ్చినా ఇప్పటిదాకా పడిన కష్టమంతా బూడిదిలో పోసిన పన్నీరే అవుతుంది. ఆ కీలకమైన విషయం ఏంటంటే, పాకం తీగ పాకం స్టేజ్కి రావాలి. అంటే పాకాన్ని 2 వేళ్ల మధ్య పట్టుకుని ఇలా లాగితే ఒకే ఒక్క తీగలాగా సాగాలన్నమాట. ఇది లడ్డులు విడిపోకుండా, అలాని మరీ గట్టిగా రాయలు అయిపోకుండా కరెక్ట్ బైండింగ్ ఇస్తుంది. ఈ టిప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, పని చాలా ఈజీ అయిపోతుంది. పిండి గట్టిగా ఉండాలి, కారప్పూస రంగు మారకూడదు. ఇంకా ప్రతి లడ్డూ చుట్టే ముందు చేతికి నెయ్యి రాసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీకు టైం సరిపోకపోతే నో ప్రాబ్లం, ఈ పనిని 2 రోజులు చేసుకోవచ్చు. మొదటి రోజు కారప్పూస చేసేసి రెండో రోజు మిగతా ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఇది మరో ముఖ్యమైన హెచ్చరిక. చివర్లో నెయ్యి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువైనా సరే మన అందమైన గుండ్రని లడ్డూలు వాటి షేప్ కోల్పోయి చదునుగా అప్పడల్లా అయిపోతాయి. సో స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. అద్భుతం! ఇప్పుడు మనం ఈ వంటల యాత్రలో చివరి అత్యంత సంతృప్తికరమైన దశకొచ్చేశాం. మన కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం. ఆ ఫైనల్ ట్రెజర్ని మన చేతుల్తోనే తయారు చేయడం. ఫైనల్గా దంచిన పొడిలో
వేయించిన జీడిపప్పు, గోరువెచ్చని నెయ్యి కలిపి లడ్డూలు చుట్టాలి. ఇక్కడే అసలు మ్యాజికుంది. ప్రొఫెషనల్ ఫినిష్ కోసం ప్రతి లడ్డూని ఒక శుభ్రమైన మస్లిన్ క్లాత్లో పెట్టి మళ్లీ సున్నితంగా రోల్ చేస్తే అవి మరింత నునుపుగా, మృదువుగా తయారవుతాయి. స్వీట్ షాపుల్లో ఆ స్పెషల్ షైనింగ్ ఎలా వస్తుందో ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా. చూసారా, ఈ రెసిపీ ప్రకారం చేస్తే మొత్తం 24 రుచికలమైన నోరూరించే లడ్డూలు రెడీ అవుతాయి. ఇంత కష్టపడిన తర్వాత ఈ రిజల్ట్ చూడడం నిజంగా ఏదో పెద్ద విజయం సాధించిన ఫీలింగ్నిస్తుంది. చివరిగా ఒక ప్రశ్న. ఇంత కష్టపడి ఇంత ఓపికతో చేసే ఈ సాంప్రదాయ వంటకాలు కేవలం తినడం కోసమేనా? లేక మన ఆహారంతో, మన సంస్కృతితో మనకున్న ఒక ఎమోషనల్ కనెక్షనా? బహుశా ఆ ప్రేమ, ఆ శ్రద్ధ కలవడం వల్లేనోమో వీటికి అంత ప్రత్యేకమైన రుచి వస్తోంది. మీరేమంటారో ఒక్కసారి ఆలోచించండి.